యోబు తన ఫ్రెండ్స్ కోసం సీరియస్గా ప్రార్థన చేశాడట. వారి క్షేమాన్ని కోరుకున్నాడట, వారి బ్లెస్సింగ్ కోరుకున్నాడట, వారి ఆశీర్వాదం కోరుకున్నాడట. దేవుడు ఏం చేశాడు, ఓహో నీవు అందరి కొరకు అడుగుతున్నావు కాబట్టి నీకు మరలా నేను క్షేమ స్థితి కలుగు చేసి 2 దీవెన నీకు ఇవ్వబోతున్నానని ఆశీర్వదించాను. ఈ 13 రోజులు ప్రేమతో మీరు చేయటం ద్వారా అంతకంటే రెట్టింపు దీవెన నుండి వెళ్ళబోతున్నారు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. మమ్మీ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే అందరి గురించి ప్రేమతో ప్రార్థన చేయాలి. నేను ఇప్పుడు దాకా నా గురించి నేను చేసుకున్నాను. ఈ రోజు మమ్మీ మెసేజ్ విన్నాక నేను కూడా ప్రేమతో అందరి గురించి ప్రేయర్ చేయాలని ఆశిస్తున్నాను, చేస్తాను. యోబు ఎలాగైతే తన స్నేహితుడి గురించి ప్రేమగా చాలా ప్రార్థన చేశాడో అప్పుడు అతనికి 2 దేవుడు హెచ్చించాడు. అదే విధంగా అందరి గురించి మనం కూడా అలా ప్రేమగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా మన అలా హెచ్చిస్తాడు. మమ్మీ గారు ఈ రోజు వాక్యంలో ప్రేమగా ఉండమని చెప్పింది. మనం కూడా అందరిని సోదర భావంతో ప్రేమించాలి. వాక్యాన్ని గ్రహించుకొని మనం లోకంలో అందరినీ ప్రేమించాలనే వాక్యం అయితే చాలా అద్భుతంగా చెప్పింది. మీరు కూడా రండి, బలపడండి. బెల్లంపల్లికి 10వ తారీఖు నాడు వేలాది మందిగా రండి, దేవుని అభిషేకం పొందుకొని పోండి.